ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కరెంట్ వచ్చిన తర్వాత ఒకప్పుడు నీళ్లు మీరైనా సరే ఇక్కడ కాలువలు ఈ యొక్క ఆనకట్లు ఉన్నాయి, కానీ రాయలసీమలో మోట్లు పెట్టి ఇక్కడ కూడా అప్లాంట్స్లో ఆ పని చేసేవాళ్ళు, ఎద్దలతో కప్పిలు తీసేవాళ్ళం. ఇలాంటి అనేక కష్టాలు పడిన తర్వాత కరెంట్ వచ్చింది, పంప్ సెట్లు వచ్చాయి, డీప్ బోర్వెల్స్ వచ్చాయి. అక్కడి నుంచి 1500 అడుగులకు వెళ్ళి మొత్తం నీళ్లు తోడేసే పరిస్థితికి వచ్చాం. దాంతో కరువు వచ్చే పరిస్థితి వచ్చింది. రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ, ఇటీవల కాలంలో ఎడారిగా మారిపోయే పరిస్థితి వచ్చింది, రాళ్ల సీమ అయిపోయే పరిస్థితి వచ్చింది. నేను సాక్షాత్ దానికి సాక్షిని కూడా. రాయదుర్గ నియోజకవర్గంలో ఎడారిగా మారిపోతుందంటే నేను ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎడారిగా మారిపోకుండా ఉండడానికి చర్యలు చేపట్టిన వ్యక్తిని నేనే. అనంతపూర్ జిల్లాకి వెళితే నన్ను ప్రతి ఒక్కసారి పోయినప్పుడు 10 సంవత్సరాలు వేరుశనగ వేస్తున్నాం, 2 సంవత్సరాలే పంట వస్తుంది, 1 సంవత్సరమే పంట వస్తుంది, నష్టపోతున్నాం. కనీసం విత్తనాల ఖర్చుకు డబ్బులు ఇమ్మంటే నేను ఇన్పుట్ సబ్సిడీని ప్రారంభించాను. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, కేఎల్ రావు గారు 72లో ఆలోచించారు కృష్ణా గోదావరి లేకపోతే గోదావరి కావేరి కలపాలని. అదే నేను వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ పెట్టాను. మనం రోడ్లు బాగా వేస్తున్నాం, ఎయిర్పోర్ట్లు బాగా కడుతున్నాం, టెక్నాలజీలో ముందుకు పోతున్నాం. అయితే ఈరోజు నదుల అనుసంధానంగా చేయగలిగితే భారతదేశానికి బ్రహ్మాండంగా అవకాశాలు ఉంటాయి. ఏ దేశం కూడా మనతో పోటీ పడలేదని ఆయనకి చెప్పి గంగా కావేరి అనుసంధానానికి ఒక టాస్క్ ఫోర్స్ కూడా వేశాం. మేము 2004లో ఓడిపోవడం, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ ప్రపోజల్ని ఆటకెక్కించే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ 2014లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా వెసులుబాటు లేదు, నాకు ఆఫీసు కూడా లేదు. ఎస్సీ ఆఫీసు విజయవాడలో నా క్యాంప్ ఆఫీసు, బస్సే నా బస, అందులోనే పడుకునేవాడిని. అక్కడి నుంచి పనిచేశాం. కానీ పట్టుదలతో ఈ కృష్ణా డెల్టాకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాను కాపాడిన ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం. 80 టీఎంసీ నీళ్లు, 13 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్. కృష్ణవేణి నీలం రంగు, అదే గోదావరి అరుణవర్ణం, అది రెడ్గా ఉంటుంది, ఇది బ్లూగా ఉంటుంది. 2 కలిపి గోల్డ్గా తయారైంది, బంగారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. కలర్లో కూడా బంగారు కలరే. ఈరోజు గోదావరి ఎప్పుడు కూడా అన్ని అడవుల నుంచి మొత్తం పారుతూ వస్తుంది. ఆకులు, మెడిసినల్ వాల్యూ ఉండే ప్లాంట్స్ అన్నీ కరుస్తూ వస్తాయి. దానివల్ల సారవంతమైన నీళ్లు వస్తాయి. ఎప్పుడు గోదావరి నీళ్లు కృష్ణాకు వస్తే రైతులకు ఆ సంవత్సరం పండగే 20% ప్రొడక్టివిటీ పెరుగుతుందంటే అతిశయోక్తి కాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో చాలాసార్లు మనం చూస్తే కరువు వచ్చే పరిస్థితి వచ్చింది. ఓసారి వరదలు వచ్చి కనీసం 40 ఏళ్ల ఆవరేజ్ 2000 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతున్నాయి గోదావరి నుంచి. నేను ఆ రోజు పట్టిసీమను తీసుకొస్తే ఆనాటి ప్రతిపక్షం ఎన్ని విధాలుగా నన్ను విమర్శించాలంటే విమర్శించారు. పట్టిసీమ ఒట్టిసీమ అన్నారు, పట్టిసీమ దండగా అన్నారు, ఎక్కడ నీళ్లు పెడతారని అడిగారు. 80 టీఎంసీ నీళ్లు తెస్తారు,
తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ అంతా 2 టీఎంసీ 4 టీఎంసీ ఉంటుంది. ఎక్కడ పెడతారంటే నేను చాలా వివరంగా చెప్పాను. ఆ నీళ్లు వస్తే పొలాలకు వెళ్తాయి. ప్రతిరోజు ఒక 14-15 వేల టీఎంసీ నీళ్లు కావాలి. అక్కడ నేను తెచ్చేది 8 టీఎంసీ నీళ్లు తెస్తామంటే ససేమరా వద్దంటే వద్దు, చేయకూడదు, మీకు పేరు రాకూడదని అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు భయపడి ఉంటే ఈ 10 సంవత్సరాలు కృష్ణా డెల్టా ఏమయ్యేదో మీరు ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం హైటెక్ సిటీ కట్టాను. నేను హైటెక్ సిటీ కడితే అపోజిషన్ పార్టీస్ అడ్డుపడిపోయారు. జరగకూడదన్నారు, ఇది దండగన్నారు, దీనివల్ల అభివృద్ధి కాదన్నారు. కానీ నేను ఇనుంటే నేను చేసేవాడిని కాదు. ధైర్యంగా ముందుకు పోయాను. ఈరోజు మీరు చూస్తే భారతదేశంలో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే నగరం స్టేట్ తెలంగాణ అయితే బెస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్గా తయారైందంటే అది తెలుగుదేశం పార్టీ ఆ రోజు చూపించిన చొరవ, వాజ్పేయి గారు సహకరించిన విధానం. ఈరోజు కూడా మీరు చూడండి, అమరావతి కూడా అదే పరిస్థితి. విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇవన్నీ కలిపి అమరావతి. దానికి కూడా ఎన్ని విధాలు అడ్డం పడ్డారో మీరే చూస్తున్నారు. కడాన 99.5% రైతులందరూ భూములు ఇచ్చారు. 2.5 ఎకరాలు 5 ఎకరాలు ఒక రైతు అడ్డం పెట్టి రోడ్డు రానియకుండా సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డం పడే పరిస్థితికి వచ్చాడు. ఎన్ని చెప్పినా వినకపోతే కడాన ల్యాండ్ ఎక్విజిషన్కి ముందుకు పోయి, అది కూడా ఆయన తప్పు కాదు, అపోజిషన్ పార్టీలో ఉండే వ్యక్తులు వాళ్ళని ప్రోత్సహించి ప్రేరేపించి రోడ్డు వస్తే మంచి పేరు వస్తుందని. రేపు అది అయిపోతానే మీరు పోయి చూడాలి. ఆగస్టు 15కి సీడ్ యాక్సెస్ రోడ్డు వస్తుంది. ఆ తర్వాత మీరు ఆ రోడ్లో పోతే మీకే అర్థమవుతుంది అమరావతి యొక్క విశిష్టత. ఈరోజు మనం ఇక్కడ చూస్తే 2015 నుంచి 25 వరకు గోదావరి నుంచి కృష్ణా నదికి 450 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం. ప్రాజెక్టు ఖర్చు పెట్టింది 1300 కోట్లు. ఈరోజు ఈ ప్రాంతంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, చర్చ కూడా చేయాలి. ఈ దేశంలో ఒక సమస్య ఉంది, ప్రపంచం అంతా ఈ సమస్య ఉంది, మన దేశంలో ఇంకా ఎక్కువ ఉంది. మంచిని మీరు మాట్లాడరు. ఏదైనా ఒక చిన్న పని కాకపోతే మాత్రం తిట్టడం మొదలు పెడతారు. 10 పనులు చేసి 11వ పని కాకపోతే మాత్రం ఇమ్మీడియట్గా విమర్శించే పరిస్థితి వస్తారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే కృష్ణా డెల్టా బాగుపడింది. ఇక్కడ వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేశాం. పొదుపు చేసిన నీళ్లు రాయలసీమకి ఇచ్చాం. ఇప్పుడే మన మిత్రుడు సత్యకుమార్ యాదవ్ గారు చెప్పారు, ఆయన నియోజకవర్గం కూడా అందరి నేవా వెళుతుంది. కరువు జిల్లా అనంతపురం జిల్లా ఈరోజు హార్టికల్చర్ హబ్గా తయారైంది. రాయలసీమ కరువు, రాయలసీమ నుంచి లింగాల మండలం చూస్తే హార్టికల్చర్ వేసి హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్లో ఆ మండలం వచ్చే పరిస్థితి వచ్చింది. విశాఖపట్నం కాదు. అంటే వినూత్నమైన రైతాంగం, ఆలోచనలు వినూత్నం. దీనివల్ల ముందుకు పోయారు. కానీ ఆ నీళ్లు వచ్చాయి కాబట్టి సాధ్యమైంది. నేను ఆ రోజు నీళ్లు తీసుకెళ్లాను. 1 సంవత్సరంలో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి ఈరోజు అనంతపురం కరువు జిల్లాలో కియా సిటీ ఎస్టాబ్లిష్ చేశామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నీళ్లుంటే మొత్తం కూడా ఇండస్ట్రీస్ వస్తాయి. అదే మరి అనేక రకాలుగా అభివృద్ధి అవుతుంది. దీనివల్ల ఇంకొక పక్కన భూమి విలువ కూడా పెరుగుతుంది.
రైతులకు కూడా మేలు జరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, కాటన్ ధరని ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటున్నామో, నేను ఎప్పుడు గోదావరి జిల్లాలో పోతే అభినందిస్తా. కృష్ణా జిల్లా కంటే గోదావరి జిల్లాలో ఒక్కోసారి మంచి పని చేస్తే ఎప్పుడు అభిమానిస్తారనే దానికి కారణం, కాటన్ దొర విగ్రహాలు ఇప్పుడు కూడా ఏ ఊరికి పోయినా కాటన్ దొరకు పూజ చేస్తున్నారంటే, ప్రార్థనలు చేస్తున్నారంటే అది వాళ్ళ జీవితాల్లో మార్పు తెచ్చుకున్న విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాయలసీమ వాసులందరూ గుర్తుపెట్టుకోవాలి, శివరామకృష్ణయ్యని. కృష్ణా జిల్లా, గోదావరి జిల్లా వాసులందరూ గుర్తుపెట్టుకోవాలి, దేశం గుర్తుపెట్టుకోవాలి కేఎల్ రావు గారిని. ఇలాంటి మంచి పనులు చేసిన నందమూరి తారక రామారావు గారు చరిత్రలో యుగ పురుషుడిగా మిగిలిపోతారు. చరిత్ర ఉన్నంత వరకు, తెలుగు జాతి ఉన్నంత వరకు వాళ్ళ గుండెల్లో ఉంటారు. 14, 19 68,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఓసారి మంచి పని జరిగితే మనం కూడా అప్పుడప్పుడు అభినందించాలి. ఆ రోజు ఇక్కడే ఉమా ఉన్నాడు, ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఈ పనులన్నీ చేశాడు. ఈరోజు వసంత ప్రసాద్ గారు దాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో చాలా అగ్రెసివ్గా ముందుకు పోయి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అప్పట్లో 68,000 కోట్లు ఖర్చు పెట్టాం. 2 ఏళ్లలో మళ్ళీ 24,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఆ రోజు మీరు ఒకసారి ఆలోచిస్తే 19, 24 కనీసం గేట్లకు గ్రీసు రాయలేదు. నిర్వహణ లోపాల్లో గేట్లు ఎక్కడికక్కడ స్ట్రక్ ఆఫ్ అయిపోయినాయి. ప్రాజెక్టులు కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో తిరిగి మేము ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు. పులిచింతల గేటు కొట్టుకొని పోతే రిపేర్ చేయలేకపోయారు. గుండ్లకమ్మ గేటు ఊడిపోయింది, రిపేర్ చేయాలంటే కాంట్రాక్టర్ రాని పరిస్థితి. వస్తే పనిచేస్తే డబ్బులు ఇవ్వరు కాబట్టి మేము రామని మొరాయించే పరిస్థితి. ఇంకో పక్క మీరు చూస్తే కాలవల్లో ఎక్కడా పూడికి తీయని పరిస్థితి. సాగునీటి సంఘాలని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. టెండర్లు కూడా పిలవకుండా దారుణంగా ప్రవర్తించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇరిగేషన్ శాఖకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇచ్చాం, ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే తుంగభద్ర 75 సంవత్సరాల్లో తొలిసారి గేటు పోతే కొత్త గేట్లు పెట్టించాం. నిన్ననే ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లు పోతే 19, 24 ఒక్క పని చేయకపోతే 135 కోట్లు ఖర్చు పెట్టి అవన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంకొక పక్కన రాష్ట్రానికి జీవనాడి పోలవరం నిన్నే పోయొచ్చా. నేను ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు కేఎల్ రావు గారు కానీ ఎంతో మేధావులు ఆలోచించారు. ఆ మేధావుల ఆలోచన అమలు చేసే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చారు, ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చాడు. 72% పూర్తి చేశాం 14, 19లో. నరేంద్ర మోడీ గారి సహకారంతో 7 మండలాలు ఆంధ్రాకు తెలంగాణ నుంచి ఇచ్చి పూర్తిగా సహకరించారు. కానీ 19, 24 మీరు చూస్తే ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యమైపోయి డయాఫామ్ వాల్ కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. ఒక వ్యక్తికి ప్రాధాన్యతలు ఉండొచ్చు, కానీ అతి ముఖ్యమైన ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం చూపించడం దేశ ద్రోహమే అవుతుంది, రాష్ట్ర ద్రోహమే అవుతుంది. రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఆ రోజు నేను సోమవారాన్ని పోలవరం చేసుకొని పనిచేశాను. ఎప్పటికప్పుడు సమీక్షలు చేశాను. ఈరోజు మీ అందరినీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే 37 సార్లు పోలవరానికి వెళ్ళాను, ఫిజికల్గా వెళ్ళాను. 137 సార్లు వర్చువల్గా సమీక్షించాను. ఈ రోజుటికి 89% పనులు పూర్తి చేశాం.
అందరికీ సహాయం చేశాం. నిర్వాసితులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచనలు గుర్తుపెట్టుకున్నప్పుడు ఒక ప్రాజెక్టు వల్ల లాభం పొందే వాళ్ళు ఆనందంగా ఉంటారు. భూమి పోగొట్టుకున్న వాళ్ళు బాధపడతారు. వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. అదే దానిపైన మనం చేశాం. 2 ఏళ్లలో 2,250 కోట్లు నిర్వాసితులకు అందించాం. పునరావాస కాలనీలు నిర్మించాం. ఇప్పటికి కేంద్ర సహకారంతో 7,100 కోట్లు ఖర్చు పెట్టాం. ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమంలో అనౌన్స్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో మార్చి 2027 పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. రాష్ట్రానికి జీవనాడిగా తయారు చేస్తాం. అది వస్తే ఇప్పుడు కాస్తా కోస్తూ లిఫ్ట్తో వస్తున్నాయి. రేపు లిఫ్ట్ కూడా అవసరం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, వంశధార పెన్న నదుల అనుసంధానం జరగాలి. నేను ఎప్పుడు కూడా ఒకటే మాట్లాడుతున్నాను. ఆ రోజు చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నా. 30 సంవత్సరాలకు మునిపే చెప్పాను, గంగా కావేరి కలవాలి. ఈరోజు మీరు ఒకసారి చూడండి, ఒక్క గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డుతో దేశ చరిత్రే మారిపోయింది. అంత మునుపు నేషనల్ హైవేస్ అన్నీ కూడా చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి. అలాంటిది ఈరోజు ఎక్కడికి పోవాలన్నా ఫాస్ట్గా పోయే పరిస్థితికి వచ్చాయి. ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన దేశంలో సెకండ్ లార్జెస్ట్ నెట్వర్క్ ఆఫ్ రోడ్స్ మన దేశంలో ఉన్నాయి. మంచి రోడ్లు ఉన్నాయి. ఈరోజు కానీ మనం కూడా ఇది చేయగలిగితే, గంగా కావేరి కలపగలిగితే దేశానికి తిరుగుండదు. దానికంటే ముందు వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, ఇక్కడి నుంచి పెన్న, ఈ నదులన్నీ కలపగలిగితే సముద్రంలోకి పోయే నీళ్లు, కొన్ని నీళ్లు కానీ మళ్లించగలిగితే ఈ రాష్ట్రానికి కరువు ఉండే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు ఒక పవిత్రమైన రోజున అనౌన్స్ చేస్తున్నాను. 36 ప్రాజెక్టులు 35,000 కోట్లు 3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నిన్ననే తుంగభద్ర న్యూ గేట్స్ అన్ని కూడా పెట్టాం. మొన్ననే కాటన్ బ్యారేజ్ గేట్స్ అన్నిటికీ శ్రీకారం చుట్టాం. అది రాబోయే సంవత్సరం పూర్తి చేస్తాం. గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్కి ఇమ్మీడియట్ గా ఫౌండేషన్ వేసి దీన్ని కూడా ఈ నెలలోనే ఫౌండేషన్ వేస్తాం. 2 సంవత్సరాల్లో పూర్తి చేసి మళ్ళీ మీకు ఆ ప్రాజెక్ట్ అందజేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆగస్టు 26కి ప్రారంభిస్తాం. ప్రారంభించే తేదీ కూడా డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఇప్పుడు చేసి 1 ఇయర్లో పూర్తి చేసే 1 ఇయర్ కానీ 1.5 ఇయర్ కానీ పూర్తి చేస్తాం. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి అయింది. రేపు అనకాపల్లి ఆగస్టు 14న స్వాతంత్ర దినానికంటే ఒకరోజు ముందే జాతికి అంకితం చేయాలని ఆలోచిస్తున్నాం. గోదావరి ఎట్లయితే ఇక్కడ జలహారతి ఇచ్చి స్వాగతం పలికానో, ఆగస్టు 14న అనకాపల్లికి వెళ్ళి గోదావరి జలాలకు అనకాపల్లిలో స్వాగతం పలుకుతాను, జలహారతి ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన పేరూరు బ్రాంచ్ కెనాల్, ఇది కూడా 14 ఆగస్టు ఫౌండేషన్ వేస్తాం. వెలుగొండ నేనే 96లో ఫౌండేషన్ వేశాను. కరువు జిల్లాలు, ఆ ప్రాంతమే కరువు, మార్కాపుర ప్రాంతం. అలాంటిది సెప్టెంబర్ 1వ తారీఖున నేనేసిన 96లో ఫౌండేషన్ వేసి 2026 సెప్టెంబర్ 1వ తారీఖున దాన్ని ఫేజ్ 1 జాతికి అంకితం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దగ్గర దగ్గర 4,000 కోట్ల రూపాయల పన్నులు బకాయిలుంటే అన్నీ కూడా అక్కడ పోయి నాటకాలు ఆడి పూర్తి అయిపోయింది, జాతికి అంకితం చేస్తున్నానని చెప్పి ఒక బోర్డు వేసి ఇనాగరేట్ చేశాడు. టనల్స్లో మెషిన్ కూడా ఇరక్కపోయింది, అది కూడా చెప్పలేదు. అంటే ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తారో నాకైతే అర్థం కాలేదు. నేను అందుకనే ఈరోజు అన్ని పనులు పూర్తి చేస్తాం, జాతికి అంకితం చేస్తాం. అవసరమైతే ఆ బోర్డు కూడా మ్యూజియం ఒకటి కట్టి మోసం ఏ విధంగా చేశాడో ప్రజలకు శాశ్వతంగా గుర్తుండేట్టుగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క పాలేరు రిజర్వాయర్ కూడా ఫౌండేషన్ 10 సెప్టెంబర్ వేస్తాం. దాన్ని కూడా టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి పూర్తి చేస్తాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 2 మెయిన్ కెనాల్ 400 నుంచి 490 వరకు 31 అక్టోబర్లో ఇనాగరేట్ చేస్తాం. ఇది కాకుండా ఫేజ్ 2 హెచ్ఎన్ఎస్ఎస్ ఉంది, ఇది కూడా 490 నుంచి 554 జూన్ 30, 27 ఇనాగరేట్ చేస్తాం. నేరేడు బ్యారేజ్ ఉంది, అది 30 నవంబర్ 26లో ఫౌండేషన్ వేస్తాం. ఇంకో పక్క పెన్నా సర్వేపల్లి రిజర్వాయర్ని ఇనాగరేషన్ ఈ సంవత్సరం డిసెంబర్లో చేస్తాం. ఇంకొక పక్కన మద్దువలస 2 ఇనాగరేషన్ 31 జనవరిలో చేస్తాం. జంజావతి రిజర్వాయర్ ప్రాజెక్టు జనవరి 27లో చేస్తాం. ఇంకో పక్క పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుని చెప్పాను, 2027 మార్చికి జాతికి అంకితం చేస్తాం. హీరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని ఇనాగరేషన్ 30 ఏప్రిల్ 27 చేస్తాం. నీవా బ్రాంచ్ కెనాల్ అప్ టు నీవా రివర్ వరకు 30 జూన్ 2027లో చేస్తాం. నాగావళి చంపావతి రివర్ ఇంటర్లింకింగ్ 30 జూన్ 2027లో చేస్తాం. బుడమేరు ఇది కూడా యునికపాడు దగ్గర యూటీ 30 జూన్ 27కి పూర్తి ఇనాగరేట్ చేస్తాం. బుడమేరు డైవర్షన్ ఛానల్ కూడా 30 జూన్ 2027కి పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2 1 జూలై 2027కి చేస్తాం. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీ అందరి చిరకాల కోరిక, కృష్ణా జిల్లా మెట్ట ప్రాంతాల రైతుల కోరిక. తొందరలోనే ప్రారంభించి దీన్ని కూడా 31 జూలై 2027 ఫేజ్ 1 పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకో పక్క మహేంద్ర తనయ్య ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ని 15 జూలై 2027లో ప్రారంభిస్తాం. గజపతి నగరం బ్రాంచ్ కెనాల్ 31 జూలై 2027లో ప్రారంభిస్తాం. తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు ఇది కూడా ఇంకా కొన్ని పనులు పూర్తి చేయాలి, అవన్నీ చేసి 20 జూలై 2027లో పూర్తి ఇనాగరేట్ చేస్తాం. ఆల్తూర్పాడు లిఫ్ట్ ఇరిగేషన్ 30 సెప్టెంబర్ 2027లో ప్రారంభిస్తాం. ఆల్తూర్పాడు రిజర్వాయర్ సేమ్ డేన ప్రారంభిస్తాం. ఎస్ఎస్ఎల్సి ఫ్రమ్ ఆర్తూర్పాడు టు మేర్లపాక 30 సెప్టెంబర్ 2027లో ప్రారంభిస్తాం. మల్లెమడుగు తిరుపతి దగ్గర 30 సెప్టెంబర్ 27 ప్రారంభిస్తాం. మల్లెమడుగు రిజర్వాయర్ 31 డిసెంబర్లో ప్రారంభిస్తారు 27. తిరుపతిలో బాలాజీ సాగర్ ఇది వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు చూస్తే సోమశిల నుంచి నీళ్లు నేరుగా తీసుకుపోయి బాలాజీ రిజర్వాయర్ చేస్తాం. ఎక్కడ శ్రీశైలం అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి కళ్యాణి డ్యామ్కి ఇస్తాం. అక్కడ శ్రీశైలం మల్లన్న, తిరుపతి వెంకన్న,
రెండు దేవుళ్ళు కలిపి జాతికి అంకితం చేసి రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ కళ్యాణ్ డ్యామ్, ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ సోమశిల, ఎక్కడ తిరుపతి, ఇవన్నీ కలిపే బాధ్యత తీసుకుంటాం. ఇవి కాకుండా ఇంకొక పక్క మీరు చూస్తే మడకశిర బ్రాంచ్ కెనాల్ 31 డిసెంబర్ 27కి పూర్తి చేస్తాం. తారక రామారావు తీర్థ ప్రాజెక్టు 30 డిసెంబర్ 2027కి చేస్తాం. వేదావతి లిఫ్ట్ ఇరిగేషన్ 30 జూన్ 2028కి పూర్తి చేస్తాం. భైరవాని తిప్ప లిఫ్ట్ ఇరిగేషన్ 30 జూన్ 2028కి పూర్తి చేస్తాం. అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్ 30 జూన్ 2028, గాలేరు నగిరి అప్ టు కడప టౌన్ 30 జూన్ 2028, గోదావరి మోడర్నైజేషన్ డెల్టాని మోడర్నైజ్ చేయడం 30 జూన్ 2028, వరికపూడి శిల, ఇది మెట్ట ప్రాంతాలైనటువంటి పల్నాడు జిల్లాకు ఉపయోగపడుతుంది. దీన్ని కూడా మీరు ఒకసారి చూస్తే దగ్గర 15 డిసెంబర్ 28కి ఇనాగరేట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అప్గ్రేడేషన్ ఆఫ్ ఎస్ఆర్ఎంసి 80,000 క్యూసెక్స్కి దీన్ని 31 డిసెంబర్ 28కి పూర్తి చేస్తాం. జిఎన్ఎస్ఎస్ కడప నుంచి కోడూరుకు తీసుకొస్తాం డిసెంబర్ 28కి. ఇంకొక పక్క మల్లెమడుగు నుంచి బాలాజీ సాగర్కి, అక్కడి నుంచి నేరుగా పిచ్చాటూరులో ఉండే ట్యాంకుకి పించా రిజర్వాయర్కి 2028 పూర్తి చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 36 ప్రాజెక్టులకి ఒక పవిత్రమైన రోజున పవిత్ర సంఘంలో నేను అనౌన్స్ చేశానంటే ఈ డేట్ని అందరూ ఫాలో అయ్యి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి జాతి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఈరోజు ఒక పవిత్రమైన రోజు, కేఎల్ రావు గారి జన్మదినం. 10 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించినటువంటి పట్టిసీమ నీళ్లు ఈ సంవత్సరం మీరు చూస్తే చాలా ఇబ్బందులున్నాయి. మీరు ఈ విషయం ప్రజల్లో కూడా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము చేసే పనులు మేము చేస్తున్నాం, కానీ మీలో కూడా ఒక చైతన్యం రావాలి. నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే ఈ సంవత్సరం ఎల్లినో వచ్చింది, వాతావరణం సమతుల్యం తప్పింది, ఎన్విరాన్మెంటల్ ఇంబ్యాలెన్స్ వల్ల వర్షాలు పడడం లేదు. ఒకవేళ వర్షం పడితే కుంభవృష్టి, వర్షం పడకపోతే వర్షం పడే పరిస్థితి లేదు. కడాన మన దేశానికే కాదు ప్రపంచానికే ప్రమాదం వచ్చింది. ఒకప్పుడు మనం చూస్తే యూరోప్, ఎప్పుడన్నా మనం ప్రశాంతంగా చల్లగా ఉండాలంటే నేరుగా యూరోప్ పోయేవాళ్ళం. ఈ సంవత్సరం యూరోప్లో 46 నుంచి 50 డిగ్రీల టెంపరేచర్. వాళ్ళ వాహనాలు రోడ్డు మీద వస్తే ఎక్కడికక్కడ టైర్లు పగిలిపోయే పరిస్థితి. నేను విజయవాడలో ఆ వేడి చూసిన తర్వాత, దుమ్ము చూసిన తర్వాత మా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను, నీళ్లు కొట్టమని ఆదేశాలు ఇస్తే విజయవాడలో నీళ్లు పెడితే ఆ రోడ్డు ప్రశాంతంగా ఉంది. అది ఇది ఈరోజు చూస్తే యూరోప్లో రోడ్డు మీద నీళ్లు కొట్టే పరిస్థితికి వచ్చారు. రోడ్డు మీద టెంపరేచర్ తగ్గించడానికి ఎక్కడికక్కడ తుంపర్లు పెట్టే పరిస్థితికి వచ్చారు, మైక్రో ఇరిగేషన్ పెట్టే పరిస్థితికి వచ్చారు. రైల్వే లైన్లు కూడా మెల్ట్ అయిపోతున్నాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, మేము చేయాల్సిన పని మేము చేస్తాం. ఈరోజు మీరు చూస్తే ఇప్పటికే 88,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకొక 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఆ తర్వాత మిగిలేది అక్కడి నుంచి నెక్స్ట్ చివరి భూములకు నీళ్లు తీసుకుపోవడం. కానీ ఈ నీళ్లు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ శ్రీశైలం,
ఎక్కడ తిరుపతి, ఎక్కడ వంశధార, ఎక్కడ కృష్ణ. అక్కడి నుంచి నీళ్లు రావాలంటే లిఫ్ట్లు కూడా పెట్టాలి. లిఫ్ట్ పెట్టాలంటే కరెంటు కూడా వాడాలి. ఈరోజు 10 సంవత్సరాలుగా ఇక్కడ మనం వాడాం, పెట్టుబడి పెట్టాం, దానికి ఎస్టాబ్లిష్మెంట్ పెట్టాం. ఈరోజు మీరు చూస్తే పట్టిసీమ వల్ల 120 కోట్ల రూపాయలు 10 సంవత్సరాలకు ఖర్చు అయింది. పవర్ బిల్లు 100 కోట్లు అయింది. అదర్ ఖర్చు 20 కోట్లు అయింది. దీనివల్ల 13 లక్షల ఎకరాలు స్థిరీకరణ జరిగింది. ఓసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, నీళ్ళన్నీ పెడతాం, లాస్ట్ పంట వస్తుంది. పంట వచ్చే సమయంలో నీళ్లు రాకపోతే మొత్తం ఎండిపోతుంది, పెట్టిన పెట్టుబడి పోతుంది. అదే సమయంలో వృధా అయ్యే పరిస్థితి వస్తుంది. దీనివల్ల మీరు చూసినప్పుడు ఇక్కడ 1200 రూపాయలు ఎకరాకు అయ్యింది. కానీ సుజావుగా పంటలు చేసుకున్నాం. ఇంకో పక్కన అక్వాకల్చర్ బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యింది. అయితే అదే సమయంలో 120 కోట్లు 100 కోట్లు మనం ఖర్చు కూడా పెట్టాం. పవర్కి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ ఊరిలో పడిన వర్షాన్ని మీరు సముద్రానికి పంపించి మళ్ళా వేరే రాష్ట్రాల నుంచి గంగా నుంచి ఇక్కడ నీళ్లు తీసుకురావాలంటే ఎలాంటి ప్రయత్నమో మీరు గుర్తుపెట్టుకోవాలి. వనరులన్నీ కూడా వృధా అవుతాయి, కష్టం అవుతుంది. బాధ్యతగా ఉండాలి. ప్రభుత్వం మాత్రం బాధ్యతగా ఉండాలి, ప్రజలు మాత్రం మేము బాధ్యతగా ఉండమంటే కరెక్ట్ కాదు. మీకు బాధ్యత ఉంది, మాకు బాధ్యత ఉంది. మీ ఊర్లో మీరు నీళ్లని భూగర్భ జలాలుగా మార్చండి. ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం, 3 మీటర్లు 6 మీటర్లు నినాదం. వర్షానికంటే ముందు 6 మీటర్లో ఉండాలి, వర్షాలు పడిన తర్వాత 3 మీటర్లో ఉండాలి. మనం వాడే నీళ్లు 3 మీటర్లే వాడుకోవాలి. గోదావరి కృష్ణా జిల్లాలో బాగానే ఉంటాయి, మెట్ట ప్రాంతాల్లో సమస్య ఉంది, దానికి కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. మొన్ననే మళ్ళీ ఒకసారి జలధార అనే కార్యక్రమం తీసుకొచ్చాను. జలధార కార్యక్రమం తీసుకొస్తే పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా చేశాం. 79,625 పనులు ప్రారంభించాం. 3,267 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 93% పనులు పూర్తయినాయి. ఇంకా ఖర్చు పెడతాం. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను కానీ అదే మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఉండే మోడీ గారి నాయకత్వం, నేను ఇక్కడుండే పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఆలోచిస్తున్నాం, ఈ రాష్ట్రానికి ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వాన్ని ఇవ్వాలని, ఒక వారసత్వాన్ని వెళ్ళాలని, మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వాలని. పేదరికంలో కాకుండా ఈరోజు కృష్ణా జిల్లాలో మీరు చూస్తే అవకాశాల కోసం విదేశాలకు వెళ్ళారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళారు, బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. భవిష్యత్తులో ఎక్కడి నుంచైనా సరే ఇక్కడికొచ్చి రాణించాలి. ఈ గడ్డలో పుట్టిన వాళ్ళు ఈ గడ్డలోనే రాణించాలనేది మా ప్రగాఢమైన ఆకాంక్ష. దీనికి మేమందరం కూడా వారసులం మాత్రమే. మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే బాధ్యత మాది. ఎవరైతే మీ భవిష్యత్తు కోసం పనిచేస్తారో వాళ్ళతో కలిసి పనిచేస్తాం. మీ భవిష్యత్తుకు అవరోధం కలిగించే వ్యక్తుల యొక్క పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి, మేము అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే ఇది సాధ్యం. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ దక్కని గౌరవం నాకు దక్కింది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, 9 సంవత్సరాల పైన ముఖ్యమంత్రిని. ఆ రికార్డు ఎవరు ఇప్పుడు బ్రేక్ చేయలేరు. 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిని, ఇప్పుడు రెండోసారి మళ్ళా ముఖ్యమంత్రిని. ఇంత 48 సంవత్సరాలు నేను రాజకీయాలు చూశాను. ఎప్పుడూ బాధ్యతగానే ప్రవర్తించాను, బాధ్యతగానే ఉంటా. భవిష్యత్తులో కూడా రాగద్వేషాలు ఉండవు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. నా ఆలోచన ఒకటి,
5,30,00,000 మంది తెలుగువారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. తెలంగాణలో కూడా తెలుగువారు ఉన్నారు. నా మొదటి ప్రాధాన్యత ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి బాధ్యత ఉంది. ఒకప్పుడు తెలంగాణ కూడా అభివృద్ధి చేశాం. అక్కడ చేసినా ఇక్కడ చేసినా తెలుగు జాతి కోసం పనిచేశా, దేశం కోసం పనిచేశాం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్, మా ఆలోచన స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ఇప్పుడుండే 3,26,000 రూపాయలు తలసరి ఆదాయం 55 లక్షలు కావాలి. దానికి నీటి ప్రాధాన్యత ఉంది. నీరుంటే ఇవన్నీ సాధ్యం. ఇటీవల పెట్టుబడులు మీరు చూస్తున్నారు, అన్నీ వస్తాయి. దయచేసి ఈరోజు మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నాం, మీలో ఒక ఆలోచన రావాలి. నిత్యం ఒక చైతన్యంతో ముందుకు పోవాలి. మంచిని ప్రోత్సహించాలి, చెడును ఖండించాలి. చెడును ఖండించకపోవడం కూడా తప్పే. ఆ విషయం కూడా చెప్తున్నా మీ అందరికీ. నీకు చెడు జరిగితే మాత్రం బాధపడి సమాజంలో చెడు జరుగుతూ ఉంటే ప్రేక్షకులుగా ఉంటే దానివల్ల సమాజం కూడా కలుషితం అయిపోతే ఆ నష్టం కూడా మనకే వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, నేను పవిత్ర సంఘంలో పవిత్ర హారతి పెడితే హారతి కూడా తీసేశారు. ఇప్పుడే కృష్ణప్రసాద్ గారు వసంత కృష్ణప్రసాద్ చెప్పారు, తప్పకుండా పవిత్ర హారతి ఇక్కడ జరుగుతుంది. అంతేకాదు ఈ పవిత్ర హారతికి రావడానికి ఈ రోడ్డు బ్రహ్మాండంగా ఉంటే ఆ రోడ్డు కూడా గోతులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోడ్డును కూడా బాగు చేసే బాధ్యత ఇమ్మీడియట్ గా తీసుకుంటామని వారికి హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఇక్కడుండే మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కొండపల్లి, ఈ కొండపల్లిని కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. దానికి ఏ విధంగా నిధులు కావాలని ఇచ్చి అన్ని విధాల అభివృద్ధి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు కొండపల్లికి అమరావతికి చాలా దగ్గరైపోయింది ఒక బ్రిడ్జ్, బైపాస్ రోడ్. ఈరోజు మీరు చూస్తే ఈ బైపాస్ రోడ్డు వల్ల ఏ విధంగా మార్పు వచ్చిందో మీరే చూశారు. ఒకప్పుడు నేను ఇక్కడికి రావాలంటే విజయవాడకు పోయి బ్యారేజ్ ఎక్కి మళ్ళా తిరిగి వెళ్లాల్సింది పోయి నేరుగా అమరావతికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. అది ఈరోజు తీసుకొచ్చే ఈ యొక్క రివర్ అంతా మీరు చూస్తే ఇలాంటి రివర్ ఎక్కడా ఉండదు. ఏ రాజధానికి కూడా కృష్ణా నది లాంటి నదులు ఎక్కడా లేవు. ఇప్పుడు గోదావరి కూడా కలిపిన తర్వాత ఇది పవిత్రత పెరిగింది. ఈ రెండు అయినాక నీటి సమస్య తగ్గింది. ఈ సంవత్సరం దేశమంతా వర్షాలు లేవు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. గోదావరిలో కూడా నిన్న నేను పోయి వస్తే 70,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ మ్యాక్సిమం లక్ష వచ్చింది. ఇప్పుడు 50,000 వస్తూ ఉంది. అందులో ఇక్కడికి 8,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఇక్కడ తీసుకొస్తున్నాం. అక్కడ 15,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వాడుతున్నాం. ఇక్కడుండే రైతులందరినీ కోరుతున్నాం, పిలిపిస్తున్నా ఈ 2 జిల్లాల్లో మేము నీళ్లు ఇస్తున్నాం. కానీ నీరు అనేది చాలా ముఖ్యం, సద్వినియోగం చేసుకోండి. తక్కువ నీటితో ఎక్కువ పంట పండించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మనం అందరం సమర్థవంతమైన నీటి యాజమాన్యంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం అంతా కూడా ఆరుతడి పంటలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సంవత్సరం రిజర్వాయర్లో నీళ్లు లేనప్పుడు మనం కానీ తొందరపడి కానీ పంటలు వేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. మూడోది, మెట్ట ప్రాంతాల్లో కూడా నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళగలిగితే, మీరు ప్రకృతి సేద్యానికి వెళ్ళగలిగితే తద్వారా మనకు మిగిలిన ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. దయచేసి అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, నాకెప్పుడు ఇక్కడికి వచ్చినా ఒక ప్రశాంతమైన వాతావరణం, ఒక తృప్తి, ఒక ఆనందం. దానికి కారణం కృష్ణా జిల్లాల్లో బాగు చేశామని, డెల్టాను బాగు చేశామనే తృప్తి అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ పవిత్రమైన కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ
ఇప్పుడే విజయరావు గారు ఒక మాట అన్నారు, వైకుంఠపురం బ్యారేజ్ కూడా కడితే బాగుంటుందన్నారు. అది కూడా నా మనసులో ఉంది. తప్పకుండా దానికి కూడా శ్రీకారం చుడతాం. ఈ యొక్క విజయవాడ, గుంటూరు కానీ వైకుంఠపురం కానీ ఇవన్నీ వస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీనే కాకుండా నీటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఇవన్నీ కూడా ఆలోచిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ధన్యవాదములు సార్. జలహారతి పవిత్ర సంగమం ఒక నిమిషం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అలా గెస్ట్ సన్మానం ఉంది కదండి రిటైర్డ్ ఇంజనీర్స్ కి. మరి డాక్టర్ కేఎల్ రావు గారు వారిని స్మరించుకుంటూ ఈ రోజు వారి యొక్క కుమారులు విజయరావు గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా చిరు సత్కారం జరుగుతోంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా డాక్టర్ కేఎల్ రావు గారి యొక్క కుమారులు విజయరావు గారికి చిరు సత్కారం జరుగుతోంది. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చక్కటి సేవలను అందించినటువంటి డాక్టర్ విశ్వేశ్వరరావు గారు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా చిరు సత్కారం స్వీకరించవలసిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. డాక్టర్ విశ్వేశ్వరరావు గారు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ గారు, విధి నిర్వహణలో చక్కటి సేవలను అందించినటువంటి రిటైర్డ్ ప్రభుత్వ అధికారులకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు చిరు సత్కారం చేస్తున్నటువంటి ఈ శుభతరుణం. ధన్యవాదములు సార్. అనంతరం వరప్రసాద్ గారు, రిటైర్డ్ డైరెక్టర్ గ్రౌండ్ వాటర్, వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ఎంతో చక్కటి సేవల్లో అందించి మరి జల వనరుల అభివృద్ధికి దోహదపడే విధంగా సేవలను అందించినటువంటి రిటైర్డ్ ఆఫీసర్స్ కి చిరు సత్కారం. అనంతరం శ్రీనివాస్ గారు, రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ అడ్మిన్, వారికి సత్కారం జరుగుతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా. అనంతరం సుబ్బారావు గారు, రిటైర్డ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, వారిని ఆహ్వానాన్ని తెలియజేస్తూ వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదములు తెలియజేస్తున్నాం. అనంతరం చౌదరి గారు, రిటైర్డ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ గారు, వారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. కేవీఎల్ ఎన్పి చౌదరి గారు, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ